అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవునికి పూర్తిగా లోబడితే తప్ప నమ్మకస్తుడిగా జీవించలేడండి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నందు ప్రభువా, మీరు ఇచ్చిన ఆలోచన తలంపును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ తలంపు ప్రకారంగా మేము నడిపించబోటుకు నీ చిత్తు నెరవేర్చుటకు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అవును, పతనం చెందిన మానవుడు దేవునికి స్తోత్రం నమ్మకస్తుడిగా మారాలి అనంటే, నమ్మకంగా దేవునికి చిత్తానికి లోబడాలి అనంటే దేవునికి స్తోత్రం అది అసాధ్యం. ఏదో ఒక కారణం, ఏదో ఒక సాకుతో దేవునికి స్తోత్రం మనిషి తన బలహీనతను కప్పిపుచ్చుకుంటాడే కానీ మనిషి దేవునికి నమ్మకస్తుడిగా ఉండలేడండి. హల్లెలూయా. అందుకే పౌలు కూడా చెప్తున్నాడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు మనం ఎట్లాంటి వారం అంటే, మనకి ఏదో ఒక సాకుతో దేవునికి మనం నమ్మకస్తులు ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి స్తోత్రం, మనిషికి దేవునికి మధ్యలో నమ్మకం ఉండాలి. నమ్మకం అనగా నమ్ముకోవడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నమ్మకంగా నెరవేర్తించుటకు, ఆయన అడుగుజాడలను వెంబడించుటకు దేవుడు వాంఛిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అటువంటి మానవుడి కోసము దేవుడే తన కుమారుడిగా మారి, యేసుక్రీస్తుగా మారి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, దేవునికి స్తోత్రం అని దేవుడే తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతో భక్తులను పడిన వారు, ఎంతోమంది దేవునికి స్తోత్రం వారి జీవితాల్లో అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో వారు నమ్మకాన్ని కోల్పోయి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఇంకా ఏదైనప్పటికీ వచ్చినప్పటికి కూడా మనం ఆ కారణాన్ని బేసేసుకొని మనలో ఉన్న అవకాశాన్ని తీసుకుని మనం దేవునికి అపనమ్మకం చూపిస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని చూస్తే కారణాలు ఎన్నో ఉన్నాయి. అపనమ్మకం చూపించడానికి కారణం ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం. అనేక పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా ఎన్నడూ కూడా దేవునికి స్తోత్రం తండ్రి యొక్క చిత్తానికి ఒక ఇంచు అట్టుగాని ఇటుగాని జరగకుండా దేవునికి నమ్మకమైన వాడిగా, దేవునికి ఒక నమ్మకమైన కుమారుడిగా, దేవునికి స్తోత్రం దేవుడు తన యందు ఆనందించులాగున ఆయన 33.5 సంవత్సరాలు మనలాంటి ఒక సాధారణ మానవుడిగా, ఒక దాసునిగా, రిక్తునిగా, ఒక నిస్సహాయకుడిగా ఉన్నప్పటికీ కూడా దేవునికి స్తోత్రం దేవుడు తన తండ్రి ఆయనకి సహాయం చేయడం మానలేదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే మన సమస్యని సాకుగా చూపి, మనము లేకపోతే భక్తిని సాకుగా చూపి, లేకపోతే వ్యక్తిని సాకుగా చూపి, ఏదో ఒక పరిస్థితిని సాకుగా చూపి మనము కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా, మనం బలహీనతను మనం ఒప్పుకొని, ప్రభువా మేము నమ్మదగిన వారము, నీ చిత్తము నెరవేర్చుటకు మేము తగని వారము, నీ యొక్క వెలుగులో నడవడం మాకు అసాధ్యం, కాబట్టి నీవే మమ్మల్ని సిద్ధపరిచి నీ కార్యసిద్ధి మాలో కలగజేసి, మా ఆత్మలో నీ యొక్క తలంపును రేపి, నీ వెలుగును మాకు ప్రసరింపచేసి మమ్మల్ని నడిపించాలని మనం ఎన్నడూ కూడా ప్రభుకి విజ్ఞాపన చేయుచూ ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనము అపనమ్మకస్తులుగా గనక మిగిలిపోతే, మనకున్న కారణాన్ని బట్టి, మనకున్న సాకును బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి మనకు ఒక అపనమ్మకుడుగా గనక మనం మిగిలిపోతే, దేవునికి స్తోత్రం మనకు దేవుని రాజ్యము లేదు. మన కారణాన్ని బట్టి మనము ప్రభు కంటే ఎక్కువ హింసింపబడలేదు, ప్రభు కంటే ఎక్కువ అవమానపరచబడలేదు, ప్రభు కంటే ఎక్కువ మనకు సమస్యలు లేవు, ప్రభు కంటే ఎక్కువ ఈ లోకంలో మనము లేదు. దేవునికి స్తోత్రం. ఆయన బాల్య నుండి శిలువ మరణం వరకు ఎక్కడా కూడా దేవునికి స్తోత్రములు సహాయం లేక, ఆయన ఒంటరిగానే తండ్రి మీద ఆధారపడి విధేయత చూపుతూ విశ్వాసంతో దేవునికి స్తోత్రం దేవుని పైన ప్రేమతో ఈ పందాన్ని ముగించాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సమస్య ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, మన స్థితి ఏదైనా, మన ఆర్థిక స్థితి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనం నమ్మకస్తులంగా మారడానికి ప్రభుకు లోబడవలసినదే. దేవునికి స్తోత్రం. మనం లోబడితే తప్ప నమ్మకంగా ఉండలేమండి. దేవునికి స్తోత్రం. మనల్ని మనము దేవుని యొక్క చిత్తానికి, ఆయన యొక్క వెలుగుకు అప్పగించుకుంటే తప్ప మనం బయటపడే అవకాశాలు లేవండి 100% కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయమునందు
నేను చెప్పాల్సింది ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ పరంగా, కుల పరంగా, లేకపోతే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఎన్నున్నప్పటికీ కూడా ఇవన్నీ పక్కకు పెట్టి, ప్రభువా నేను నీకు నమ్మకస్తుడిగా మారడానికి నాకు అసాధ్యం అవుతుంది, నా వల్ల కావడం లేదు, దయతలిచి నమ్మకమైన ప్రధాన యాజకుడిగా నన్ను నడిపించి, నాలోకి నీ వచ్చి జీవింపజే ఆత్మగా నా ఆత్మలో నివసించి నన్ను నీ తండ్రి యొద్దకు, నీ రాజ్యానికి సిద్ధపరుస్తావని మనము హృదయపూర్వకంగా అప్పగించుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటతో అప్పగించుకున్న వాడికి మాట మిగులును, క్రియతో అప్పగించుకున్న వాడికి ప్రతిఫలం దొరుకునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో మనం నమ్మకస్తులము కామని తేలితే మనము జీవగ్రంథంలో మన పేరు తుడిచివేయబడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉదయకాల సమయం నందు, ప్రభువా నేను నమ్మకస్తుడిగా ఉండలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని సాకుగా చూపి సమయాన్ని నువ్వు నష్టపరుచుకున్నట్లయితే అది గొప్ప ఘోరము, గొప్ప ఓటమిగా మారిపోతుంది అని మనం గుర్తించాలి. కాబట్టి సాకు ఏదైనా, కారణం ఏదైనా, ఏ సమస్యలు నీకు ఉన్నప్పటికీ పక్కన పెట్టి నమ్మకమైన ప్రధాన యాజకుడు, విశ్వాసమునకు కర్త దాన్ని ముగించిన వాడు, నిరీక్షణకు కర్త దాన్ని ఆదరించి వాడిన ఆ ప్రభువు యొక్క ఆత్మకు మన ఆత్మను అప్పగించుకొని మన నమ్మకస్తులంగా మారడానికి మనకు చేతులు ఏమీ లేదు కాబట్టి అపనమ్మకస్తులమైన మనల్ని నమ్మకస్తులైన ప్రభు యొక్క ఆత్మకు అప్పగించుకొని విధేయత చూపిన ఎడల నేను ఆ రాజ్యం శాశ్వత కాలము జీవించడానికి అవకాశం ఉందని ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నమ్మకస్తుడిని కాదు అని నా బలహీనత ఎరిగి దాన్ని సాకుగా చూపి ప్రభుకి అవిధేయత చూపితే నష్టం. నేను అపనమ్మకస్తుడు అయినప్పటికీ ప్రభు నమ్మకస్తుడు, నన్ను ప్రభుకి అప్పగించుకుంటాను. చూడండి, నడవలేనివాడు ఎలాగైతే ప్రభుకి అప్పగిస్తున్నాడో, ఎలాగైతే కన్ను లేనివాడు ఎలాగైతే కన్నున్నవాడికి అప్పగించుకుంటున్నాడో, అలాగే అపనమ్మకస్తులమైన మనము ప్రభు నామానికి, ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకున్నట్లయితే మన జీవితం ధన్యకరంగా మారుతుందని, మన గురి ఎత్తుకు చేరడానికి అవకాశం ఉందని ప్రభు నామాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేయుచున్నాను. మీ ఆత్మను రేపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏదో సాహిత్యం నేర్పించాలి, కొన్ని మర్మాలు నేర్పించాలని కాదు, కానీ ఏదైనా నా సహోదరుడు అపనమ్మకస్తుడిగా దిగజారిపోయి నిరాశలో, నిస్పృహలో, కదలలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఊబిలో, పాపపు ఊబిలో కూరుకుపోయినప్పటికీ కూడా ఇదిగో ప్రభువా మీరు అనుకుంటాం, మనం శుద్ధి చేసేసుకున్న జీవితం శుద్ధి చేసేసుకుని బాగు చేసేసుకుని అప్పుడు అప్పగించుకుంటాను అనుకుంటే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎలాగున్నా, అది చచ్చినా, బ్రతికినా, మురికిగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎలాగున్నా నీ ఆత్మీయ జీవితం ఇదిగో అప్పగించు. నమ్మకస్తుడికి అప్పగించుకునేలా మనల్ని గురి ఎద్దకు చేరుస్తాడని ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.